హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రేచీకటి మొగుడు వాకిట్లో ముద్దు పెట్టుకున్నాడంట అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. శంకరమన్నయ్య ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద శరణమన్నయ్య శక్తి విస్ఫోటనం చెందింది. ఆ విస్ఫోటనం దెబ్బకి బాక్సాఫీస్ అంతా కకావికలమైంది. ఫ్యాన్స్ ఆర్తనాదాలతో, ఆడియన్స్ ఆహాకారాలతో థియేటర్ల ప్రాంగణమంతా అతలాకుతలం అయిపోతుంది. ఇండియన్ తాతతో 2 ఏళ్లే పెట్టించాడు శంకరమన్నయ్య. కానీ శరణమన్నయ్య 360mm రాడ్ దింపాడు. సినిమాకి వెళ్ళిన మా ట్రేడ్ పండితులు గోచిగుడ్డ ఊడిపోయేలా, గులాబ్ జాములు రాలిపోయేలా పరిగెత్తారు. ఆచార్య లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు కూడా కాలర్ ఎగరేసి తిరిగిన మా ట్రేడ్ పండితులు అప్పన్న దెబ్బకి కోమాలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. చిత్తం శివుడిపైన, భక్తి చెప్పులపైన అన్నట్టు మనసంతా ఇండియన్ తాత ఏళ్లపైనే పెట్టుకొని ఏదో సూపుడాగు గేమ్ చేంజర్ సినిమా తీశాడు శంకరమన్నయ్య. ఆ మాత్రం విధ్వంసం జరగదా మరి? మంచమల్లలేని మొగోడు, మజ్జిగ చిలకలేని ఆడది ఒక్కటైనట్లు శంకరమన్నయ్య శరణమన్నయ్య కాంబోలో సినిమా వస్తుందంటేనే ఇలాంటి ఉపద్రవం ఏదో జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రేంజ్లో భారీ విస్ఫోటనం జరుగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్నటి వరకు శంకరమన్నయ్య ఇండియన్ 3 సినిమాని ఓటీటీ వాళ్ళన్నా కొనడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రారింకా. ఒక్క రోజులో రోడ్డున పడాలంటే దిల్లు మావయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. గవ్వా గవ్వా సంపాదించి గువ్వగుద్దలో పెట్టినట్లు 50 సినిమాలు నిర్మించి సంపాదించిందంతా ఈ ఒక్క సినిమాతోనే పోగొట్టుకున్నాడు. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, సాంగ్ వేణుమా సాంగ్ ఇరుక్కు, నత్తి వేణుమా నత్తి ఇరుక్కు, సుత్తి వేణుమా సుత్తి ఇరుక్కు అని కథ తప్ప సుత్తి, నత్తి, కత్తి అన్ని ఇరికించాడు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ముందే చెప్తే ఎవడొస్తాడు థియేటర్కి? అన్నీ ఇరికించి ఆయన ఇరుక్కొని మనల్ని ఇరికించాడు. ఇండియన్ సైకాలజీ. నేను పోయినా పర్వాలేదు, అందరూ పోవాలని డిసైడ్ అయినట్టున్నాడు. సరే, ఇక మొత్తానికి ఎవరికి తెలియకుండా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. బుకింగ్స్ ఓపెన్ చేస్తే మొత్తం గ్రీన్ స్క్రీనే దర్శనమిచ్చింది. మెగా ఫ్యాన్స్ ఏ మేరకు టికెట్లు పరా చింపారో ప్రపంచమంతా కోళ్ళ పందాలు చూసినట్టు చూసింది. మిడ్ నైట్ షోలకే, మార్నింగ్ షోలకే టికెట్లు తెగలేదు. దానికి తోడు అల్ట్రా డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక దివాలా తీసే కలెక్షన్సే వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా కూడా వేశారు. కానీ మూవీ మేకర్స్ డే 1 186 కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. అది చూసిన ట్రేడ్ పండితులకి గుత్తి పాదాల్లోకి జారింది. సినిమా చూసినప్పుడు కూడా అంత జారలేదు వాళ్ళకి. అటే పోయి 186 కోట్లు వచ్చాయంట కదమ్మా, నిజమేనా అని గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి కూడా బిత్తరపోయి దిక్కులు చూసింది. సినిమా రిలీజ్కి ముందే దిల్లు మామయ్య ట్రైలర్కి 180 మిలియన్ల వ్యూస్ వచ్చాయని ఒక పోస్టర్ వేసినప్పుడే గుర్తించాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. సినిమా అంటే బిజినెస్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫేక్ పోస్టర్లు వేసుకుంటే తప్పులేదు. కానీ ఏకంగా 186 కోట్లు అంటే ఫుల్ రన్లో కూడా అన్ని కోట్లు రావే. 10 కోట్లు లేదంటే 20 కోట్ల ఫేక్ కనిపిస్తాయి. ఎందుకు? జిఎస్టీ ఫిగర్స్ యాడ్ చేస్తారు కాబట్టి. కానీ ఒకేసారి 100, 120 కోట్లు వచ్చాయని ఫేక్ పోస్టర్లు దింపారు. గూగుల్లో డే 1 51 కోట్లు వచ్చిందని గేదె పేడంత పెద్ద సైజు అక్షరాలతో చూపిస్తుంది. నేషనల్ మీడియా 65 కోట్లు వచ్చిందని కోడై కూస్తోంది. 51 కాదు, 65 కాదు, ఒక 100 కోట్ల పోస్టర్ వేసుకో. శరణమన్నయ్యకి 100 కోట్లు డే 1 అంటే అది అసాధ్యం. కానీ పాన్ ఇండియా సినిమా కాబట్టి సపోర్ట్ చేస్తాం, ఏదోలే పోనీలే పాపమని. 120 కోట్లే కదా ఎక్స్ట్రా వేసింది, ఏం పర్వాలేదులే అన్నట్టుగా వేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే సంక్రాంతి వచ్చేలోపే 1000 కోట్ల పోస్టర్ దించుతారుగా. అంతేగా. ఒకవైపు పుష్ప 2 సినిమా 1850 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండియాస్ నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా మారి టాలీవుడ్ ఖ్యాతిని పెంచుతోంది. ప్రభాస్ సినిమాకి ఈజీగా 1000 కోట్లు వస్తాయి. మొన్న ఎన్టీఆర్ ఫ్లాప్ టాక్తో 550 కోట్లు రాబట్టాడు. వీళ్ళు వేసిన పోస్టర్స్ ఎలా ఉన్నాయంటే తెలుగు సినిమా కలెక్షన్స్ని ఎవరు నమ్మకుండా వేశారు. బాధ్యత గల ఫిలిం ఇండస్ట్రీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి పోస్టర్ వేయడం దారుణం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. నవ్వి పోదురుగాక నాకేటి అన్నట్టుంది వ్యవహారం. నేషనల్ మీడియా ఫేక్ కలెక్షన్స్ అని కోడై కూస్తోంది. టాలీవుడ్ని బాలీవుడ్ పిత్రేగాళ్ళు ట్రోలింగ్తో చెడుగుడు ఆడేస్తున్నారు. సినిమా బాగుంది కానీ కలెక్షన్స్ రావట్లేదని చెప్పినా కూడా గౌరవం ఉండేది. ఇంతవరకు చిరంజీవి సినిమాలకు మాత్రమే ఇలాంటి ఫేక్ పోస్టర్లు దర్శనమిచ్చేవి. అవి కూడా అల్లు అరవింద్ వేసేవాడు. కానీ దిల్లు మామయ్య అల్లు అరవింద్ని కూడా మించిపోయాడు. ఇదంతా దేవరా కలెక్షన్స్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో వేసినవి. ఎన్టీఆర్ కన్నా తక్కువ కాదు అని చెప్పడానికే వేశారు. పోస్టర్లు అయితే పడ్డాయి, కానీ పరువు పోతుందిగా, అది గమనించట్లేదు మీరు. ఇంకా లేట్ ఎందుకు, సంతాప సభ పెట్టుకోండి, అదే సక్సెస్ మీట్ పెట్టుకోండి అని సలహాలు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు.
మరి ఈ ఫేక్ కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.